ఒకసారి అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనందరినీ కాపాడిన దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 ఆరాధిస్తునయా, ఆరాధిస్తునయా.
పరిశుద్ధుడు అయిన తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ మే మాసములో ఈ మొదటి తారీఖున వాగ్దాన కూడికలో ఈ రాత్రి నాయన చెరువచ్చిన బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి. ఆరాధనలో పాల్పొందిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. నేను ఘనపరిచి నిన్ను మహిమపరిచే కృపా భాగ్యమును అల్పులమైన మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ దినం ఈ గడి ఈ క్షణం వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన దేవా మీకే కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పాదములు ఎదుట నేల మట్టుకు మమ్మల్ని మేము తగ్గించుకొని అయా సాష్టాంగ పడుతున్నాము నాయన. శిరస్సు వంచి చేతులు జోడించి మీ పాదపేట మీద సాగిల పడుతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అల్పులమైన మాకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చి ఇగో గతకాలం అంతా కాపాడి మరొక మాసంలో మా జీవితంలో ఇచ్చి అయ్యే రీతిగా మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చారు. ముందున్న దినాలలో, నెలలలో, సంవత్సరాల్లో కూడా మీ కృప మాకు తోడు వంచి నడిపించమని ఎల్లప్పుడూ నిన్ను ఘనపరిచే, నిన్ను మహిమపరిచే, మీ చిత్తానికి లోబడి మీ మార్గంలో జీవించే కృప ఇగో నిబిడమైన మాకు సంఘానికి ప్రతి ఒక్కరికి దయచే. వాగ్దాన సందేశం ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.